హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇయర్ పోడ్స్. సో బడ్జెట్ ఓరియంటెడ్ ఇయర్ పోడ్స్ చాలా మంది చూస్తున్నారు. అంటే బిలో 1200, బిలో 1000 లేదా బిలో 1100. సో ఆ రేంజ్లో అయితే చూస్తున్నారు. 1000 రూపీస్ ఆ రేంజ్లో అయితే చూస్తున్నారు. సో నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నాకు ఫ్లిప్కార్ట్ సేల్లో అన్ని చూసుకున్న తర్వాత, అంటే వేరే బ్రాండ్స్ చూసిన తర్వాత, లేదంటే వేరే గేమింగ్ ఇయర్ పోడ్స్ చూసిన తర్వాత బడ్జెట్ ఓరియంటెడ్లో మనకు ఒక 1000 రూపీస్లో మనకు ఒక ఇయర్ ఫోన్స్ అయితే వస్తే బెటర్ అనిపించింది నాకు. సో నేనైతే ఫ్లిప్కార్ట్ సేల్లో అయితే తీసుకున్నాను. సో ఇవాళ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఏంటి అంటే బౌల్ట్ యూఎఫ్ఓ. సో ఇది మీరు చూడొచ్చు, ఇది ఒక స్పేస్ షిప్ మోడల్ టైప్లో ఉంటుంది. సో నాకు ఈ ఇయర్ ఫోన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే దీంట్లో బేస్ బాగుంది అండ్ డ్రైవర్స్ బాగున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం ఛార్జింగ్ కూడా చాలా చాలా ఎక్కువసేపు వస్తుంది. అండ్ నేను గేమింగ్ కూడా చూసాను, లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది ఇది. మీకు ఒకసారి ఈ ఇయర్ ఫోన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఓపెన్ చేసి మనం దీంట్లో డ్రైవర్స్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి బౌల్ట్ యూఎఫ్ఓ. నాకైతే 1100 రూపీస్ అయితే పడింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని కంప్లీట్ రివ్యూ అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో బౌల్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. ఒక యూఎఫ్ఓ అంటే ఒక స్పేస్ షిప్ టైప్ మోడల్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ కింద కూడా మెన్షన్ చేశారు యూఎఫ్ఓ అని చెప్పేసి. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాంపాక్ట్ గేమింగ్ అని ఇచ్చారు. సో గేమింగ్ ఇయర్ ఫోన్స్ అన్నాను కదా. సో దీని గేమింగ్ ఇయర్ ఫోన్స్ ఒక ఫీల్ రావడానికి మనకి ఇక్కడ ఎల్ఈడి అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇయర్ బోర్డ్ మీద. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మోడ్ సింక్ ఎల్ఈడి అన్నారు. సో ఇక్కడ మనం ఒకసారి సింక్ అయిన తర్వాత, అంటే మన మొబైల్ సింక్ అయిన తర్వాత సింక్ అయిందో లేదని కూడా ఈ ఎల్ఈడీస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మనం ఒకసారి ఓవరాల్గా ఓవర్వ్యూ చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ బౌల్ట్ అయితే మెన్షన్ చేశారు, మీరు ఆల్రెడీ చూసినట్టే. సో ఇక్కడ చూసినట్టయితే కనుక 1 year వారంటీ అయితే ఉంది అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమీ లేదు. అండ్ కింద సైడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ బ్రాండింగ్ అయితే లైక్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఈ సైడ్ కూడా ఏమీ లేదు. అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే అల్ట్రా లో లేటెన్సీ అయితే గేమింగ్ అయితే ఉంది. సో ఇది మెయిన్ అండ్ లైక్ దీని ప్లస్ పాయింట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అల్ట్రా లో లేటెన్సీ అంటే మనకి గేమ్లో వైర్లెస్ కాబట్టి, సో వైర్ ఉంటే మనకి అంత లేటెన్సీ ఉండదు. సో వైర్లెస్ కాబట్టి కొంచెం లేటెన్సీ అయితే ఉంటుంది వేరే గేమింగ్ ప్రొడక్ట్స్ మీద, లైక్ బడ్స్ మీద. బట్ ఇక్కడ మనకి అల్ట్రా లో లేటెన్సీ అయితే ఇచ్చారు. సో నేనైతే వాడుతున్నాను, నాకైతే బాగా నచ్చింది. సో లేటెన్సీ కూడా చాలా బాగుంది, క్విక్గా ఉంది మనకి సౌండ్స్ అవన్నీ కూడా. ఇక్కడ చూసుకోవచ్చు బూమెక్స్ డ్రైవర్స్ అనేది ఇచ్చారు మనకి, బూమెక్స్ డ్రైవర్స్ ఇవి. అండ్ డ్యూయల్ మాస్టర్ అయితే ఇచ్చారు. సో ఒకేసారి రెండు బ్లూటూత్స్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది ఇందులోని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీరు ఇది బౌల్ట్ యొక్క అఫీషియల్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి స్కానింగ్ అయితే ఇచ్చారు. సో మనం ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసేసి మనకి ఎలా ఉందో చూసేద్దాం, బాక్స్ లోపల ఏమేమి ఇచ్చారు కంటెంట్ అని చెప్పేసి. సో మనం అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో మేము ఇక్కడికి ఓపెన్ చేస్తే సో మనకి ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పేపర్ వర్క్ ఇది. సో యూజర్ మాన్యువల్ అదంతాను సో పక్కన పెట్టేద్దాం. సో మన ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది. ఒకసారి మనం దీన్ని కూడా పక్కన పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ స్కాన్ అండ్ రిజిస్టర్ టు వారంటీ 15 months వారంటీ అయితే ఇస్తున్నారు ఇక్కడ స్కాన్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనకి లోపల కంటెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. సో ఇక్కడైతే మనకి Type-C to USB అయితే ఇచ్చారు ఛార్జింగ్కి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారు, ఎక్స్ట్రా ఇయర్ బడ్స్. అంతే, ఇంకేమీ లేవు ఇందులో. సో ఇవి లోపల పెట్టేద్దాం. ఒకసారి మనం ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. సో ఇది లోపల పెట్టేసి ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా డిజైన్ అనేది ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఒకసారి జూమ్ లైక్ ఒక ఫోకస్ చేసి చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది. సో దీన్ని ఒకసారి అన్రాప్ చేసేద్దాం. సో ర్యాపర్ అయితే పక్కన పెట్టేద్దాం. సో మీరు చూసుకోవచ్చు ఒక కంప్లీట్ స్పేస్ షిప్ మోడల్ టైప్ అయితే ఉంది ఇది. మీరు చూసుకోవచ్చు బౌల్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఒక కంప్లీట్ స్పేస్ షిప్ మోడల్ అయితే ఉంది. వెనకాల 2 C పిన్స్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ కోసం. సో బట్ ఒకటే వాడచ్చు, రెండిట్లో పెట్టి ఎక్కువ ఒకేసారి లైక్ రెండు ఒకేసారి పెడితే మనకి త్వరగా ఛార్జ్ అవుతున్నట్టు ఏం లేదు. సో జస్ట్ ఒక మోడల్ కోసం ఎట్లయితే ఇచ్చారు. సో ఇదే మోడల్లో మనకి మస్టాంగ్ మోడల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఒక ఇయర్ ఫోన్స్ అండ్ లైక్ రేసింగ్ కార్
మోడల్ రేసింగ్ కార్ బ్రాండ్ కొలాబరేట్ అయి చేసిన బ్రాండింగ్ కోసం జస్ట్ అలా ఇవ్వడం కోసం చేశారు ఇది. సో ఇదే మోడల్ ఉంటుంది మస్టాంగ్ కూడా, కొంచెం ప్రైస్ ఎక్కువ. బట్ ఇదే మోడల్ కంప్లీట్ పైన మస్టాంగ్ అని వస్తుంది అండ్ బ్యాక్ కూడా ఇక్కడ కూడా మస్టాంగ్ అని వస్తుంది. సో మనకి అది ఒక డిఫరెన్స్ అంతే. సో అది ఇది సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఏంటి అంటే మస్టాంగ్ బ్రాండ్ కొలాబరేట్ అయ్యి చేసిన మోడల్ అది. సో అది కూడా అది రేట్ ఎక్కువ, అది ఒక 1500 ఆర్ 1800 ఎంతో ఉంది. బట్ ఇది ఒక 1098 రూపీస్కి అయితే వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఓవరాల్ ఓవర్వ్యూ మొత్తం కంప్లీట్ స్పేస్ షిప్ మోడల్లో అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని డిజైన్ బాగా నచ్చింది నాకు అన్నిటికన్నా ఫస్ట్. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మీరు ఓపెన్ చేసినప్పుడు చూడవచ్చు అది పేరింగ్కి సిద్ధమైనట్టుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఎల్ఈడీస్ ఇచ్చారు. మీకు మొత్తం బ్రైట్నెస్ తగ్గిస్తే కనిపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు అలా బ్లింక్ అవుతుంది కదా. సో మనం గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఇయర్ పాడ్స్కి ఇప్పుడు కూడా ఈ రెండు బ్లింక్ అవుతూనే ఉంటాయి. ఇదేంటంటే ఛార్జింగ్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు ఇది క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే వెలుగుతుంది. వన్ సెకండ్, ఇది లైట్ అది ఓన్లీ లైట్ అయితే వెలిగింది. ఇక్కడ ఈ సైడ్లో లైట్ అయితే వెలుగుతుంది. సో బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్ అది. సో పెయిర్ అయినప్పుడు లేదంటే మనం ఛార్జ్ పెట్టినప్పుడు అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇయర్ ఫోన్స్ కూడా మనకి ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఎలా లైట్ వెలుగుతుందో మీరు కంప్లీట్గా ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. సో అది మాట ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ మనం తీసామంటే మనకి ఇక్కడ కూడా ఎల్ఈడి అయితే వెలుగుతూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా. ఇది ఒకసారి కింద పెడదాం అండ్ ఇది చూద్దాం ఒకసారి. ఇయర్ ఫోన్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో నాకైతే ఇయర్ ఫోన్స్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది ఇది. సో మనకి ఇప్పుడు కూడా గేమ్ ఆడేటప్పుడు ఇబ్బందిగా ఎక్కడ కూడా ఏమీ లేదు. మొత్తం కంప్లీట్ ఫిక్స్డ్ ఫిట్ అయితే ఉంది మనకి. ఇందులో చాలా చాలా బాగున్నాయి. 13mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు ఇందులో మనకి. బూమెక్స్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. అండ్ బేస్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైతే గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. నేనైతే సజెస్ట్ చేస్తాను గేమింగ్ కోసం, ప్రత్యేకంగా గేమింగ్ కోసం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఇయర్ ఫోన్స్ పక్కా తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇయర్ ఫోన్స్. ఎందుకంటే గేమింగ్కి ఎప్పుడు కూడా లేటెన్సీ ఉండకూడదు. అంటే ఎట్లా అంటే మనం ఆడేటప్పుడు ఆ నాయిసెస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి కంప్లీట్గా రావాలి కదా. సో ఇవి బాగా వస్తాయి. గేమింగ్కి చాలా బాగుంటుంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డిజైన్ బాగా నచ్చింది నాకు అన్నిటికన్నా. అండ్ ఇయర్లో ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కేసు కూడా మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంది, ఎక్కడ కూడా డ్రాప్ అయితే లేదు. అండ్ ఇక్కడ మ్యాగ్నెట్ వచ్చింది. సో మ్యాగ్నెట్ రావడం వల్ల చాలా ఈజీగా ఉంది. అండ్ ఇక్కడ కూడా సింపుల్గా ఓపెన్ అవుతుంది అండ్ సింపుల్గా క్లోజ్ అవుతుంది. ఇది కూడా బాగుంది, నాకు ఇందులో నచ్చింది. సో దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే 13mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు మనకి. ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జ్ చేస్తే 2 days ఆర్ 2 to 3 days వస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ ఇయర్ ఫోన్స్ అండర్ 1000 రూపీస్కి అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఫిట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. నేను గేమింగ్ బాగా ఆడే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఇది. సో బడ్జెట్ ఓరియంటెడ్ ఒక 1000 రూపీస్లో మనకి ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే కనుక దీన్ని నేను ప్రిఫర్ చేస్తాను. సో ఎవరికైతే గేమింగ్ కోసం కావాలి, మాకు బేస్ బాగుండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలనుకుంటారో వాళ్ళైతే ఇయర్ ఫోన్స్ అయితే పక్కా తీసుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు చూసుకోవచ్చు ఎల్ఈడి లైట్ ఎలా బ్లింక్ అవుతుందో మీరు ఇక్కడ. సో నాకైతే బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఒక 1000 రూపీస్లో మంచి ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే కనుక మీరు దీనికి వెళ్ళొచ్చు. ఎవరైతే గేమింగ్ కోసం బాగా చూస్తున్నారో బడ్జెట్ ఓరియంటెడ్లో ఇయర్ ఫోన్స్ బాగా వెళ్ళొచ్చు. సో గైస్ మనం మొత్తం కంప్లీట్గా ఓవర్వ్యూ అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ చూసేసాం కదా. సో ఒకసారి మనం ఈ బౌల్డ్ ఇయర్ ఫోన్స్ని ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూసేద్దాం. సో దీన్ని కనెక్ట్ చేయడానికి మనకి బ్లూటూత్ యాప్ అండ్ బ్లూటూత్ యాప్, ఒక బౌల్ట్ యాంప్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. సో మీకు ఇందాక చూపించాను కదా. సో అది స్కాన్ చేస్తే మనం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకసారి ఆ యాప్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇదే యాప్. ఒకసారి యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో యాప్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది. సో నేను ఆల్రెడీ పేర్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ పేర్ అయిపోయిందని వస్తుంది. బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏంటంటే బ్లూటూత్ బ్లూటూత్ అయితే కావాలని చెప్పి పర్మిషన్ అయితే అడుగుతుంది. సో బ్లూటూత్ పర్మిషన్స్ ఇస్తే కనుక మీరు ఆటోమేటిక్గా యాప్లో మనం కనెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఏ విధంగా అయితే వస్తుందో చూద్దాం ఇక్కడ. సో నేనైతే ఓపెన్ చేశాను. సో ఒకసారి యాప్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది, చూద్దాం మనం.
సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే గనక మనకి యాప్ అయితే బిల్డ్ అయిపోయింది. సో ఇక్కడ కంప్లీట్‌గా చూసుకున్నట్టయితే గనక లైక్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ కనెక్ట్ అవ్వడానికి లేదా అని అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడికొచ్చేసరికి కనెక్ట్ అవ్వాలా లేదా అని అడుగుతుంది. రిక్వెస్ట్ ఫైండ్ అండ్ కనెక్ట్ నియర్ బై డివైజెస్ అంటుంది కదా! సో షూర్ అని కొట్టాను నేను. సో షూర్ అని కొట్టగానే బ్లూటూత్ అడుగుతుంది. సో బ్లూటూత్ నేను అలౌ చేశాను. సో బ్లూటూత్ అలౌ చేయగానే మనకి డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది. సో చూసుకోవచ్చు మీరక్కడ. సో కనెక్ట్ అయింది. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఎయిర్‌పాడ్స్ ఐపాడ్స్ ఉంటాయి కదా! లైక్ యాపిల్ ఎయిర్‌పాడ్స్‌లో మనకి కనెక్షన్ వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది, మొత్తం అంతా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ అయితే డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇది ప్రతిసారి వస్తుందా అంటే డిపెండ్స్. లైక్ ఒక్కోసారి వస్తుంది, ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అవ్వట్లేదు. అంటే ఆల్మోస్ట్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ లాగా మనకి ఇది ఓపెన్ చేసిన వెంటనే అవ్వడం లైక్ డైలాగ్ బాక్స్‌లా రావడం గానీ, అది గానీ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. బట్ మనం దాన్ని ఏం చేయలేము. సో అది సాఫ్ట్‌వేర్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీరు రీకనెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ అడుగుతుంది. సో ఎందుకంటే నేను క్లోజ్ చేశాను కాబట్టి. సో మళ్ళీ ఓపెన్ చేశానంటే కనుక మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో మీరు చూసుకోవచ్చు అది. సో వన్స్ పేర్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇదైతే వస్తుంది. సో ఇక్కడికి చూసిన తర్వాత మనం దీని యొక్క ఈక్వలైజర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి ఎట్లా కావాలితే అట్లా చేసుకునేటానికి. అండ్ ఇక్కడ ఇంకా ఆప్షన్స్ వచ్చేసరికి కీ అయితే ఇచ్చారు. సో కీ అంటే ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమేమి ఉండాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సింగిల్ ట్యాప్ చేస్తే ఏం అవ్వాలనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు. వర్క్ మోడ్ అంటే ఎలాంటి వర్క్ మోడ్ కావాలంటే లైక్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. కాంపాక్ట్ మోడ్ అండ్ మ్యూజిక్ మోడ్. సో మ్యూజిక్ మోడ్ అంటే మనకి మ్యూజిక్ వినడానికి ఉంటుంది. అండ్ కాంపాక్ట్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి గేమింగ్ మోడ్. సో ఇది మేజర్ ప్లస్ పాయింట్ ఇందులో. సో గేమింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో ఈ మోడ్లో అయితే కనుక గేమ్స్ ఆడితే కనుక మనకి చాలా బెటర్ ఫీల్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.